సకాలంలో పూర్తి చేస్తే చంద్రబాబుకి పోలవరం ఒక వరం. కానీ అతిగా ప్రచారం, అతిగా మాట్లాడటం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు అంటే 45 అడుగుల ఎత్తున నీళ్లు నిల్వ ఉంచుతాను. ఇది తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన. ఆయన చేతిలో ఉంది, అది చేయగలుగుతారా? ఈ టర్మ్లో చేసేది ఉందా? భవిష్యత్తులో చేయగలిగినటువంటి కెపాసిటీ ఆయనకు ఉందా? అసలు పోలవరం ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. 41.5 అడుగులకి అది కన్స్ట్రక్షన్ కేంద్ర ప్రభుత్వమే చేయిస్తుంది. జస్ట్ సూపర్వైజర్ బాధ్యత మాత్రమే ఆయన. నష్టపరిహారం దగ్గర నుంచి ప్రతి 10 పైసలు కేంద్రం ఇస్తుంది. ఇదివరకైతే రాష్ట్రం ముందు ఇచ్చి ఆ తర్వాత కేంద్రం నుండి రియంబర్స్ చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా లేదు. కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వమే ముందే అడ్వాన్స్లు ఇచ్చి మరీ కన్స్ట్రక్షన్ చేయిస్తుంది. అందులో ఎన్ని అడుగులు కట్టాలి వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఎంత దాకా నీళ్లు నిల్వ ఉండాలి వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. మధ్యలో 45.5 అడుగుల దాకా నీళ్లు నిల్వ ఉంచి తీరతాను అంటే ఎవరిని మోసం చేయడానికి? ఎందుకు ఈ స్టేట్మెంట్లు? ఇప్పుడు చేస్తారా? 2027కి పూర్తి చేస్తామంటున్నారు. 2027లో 45.5 అడుగులు కడతారా? పోనీ 2036 కడదాం, కట్టగలుగుతారా? ఇప్పుడున్న దానికి 36,000 నిర్వాసిత కుటుంబాలకే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. ఎట్ ద సేమ్ 41.5 అడుగులకే కేంద్రం డబ్బులు ఇస్తోంది. దానివల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి ప్రయోజనం అయితే చేయకూడదు, నో డౌట్ ఎట్ ఆల్. అది ఇదివరకు తెలుగుదేశమే మాట్లాడింది జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. అంతకుముందు చంద్రబాబే దానికి ఒప్పుకుని వచ్చారని జగన్ చెప్పుకొచ్చాడు. అక్కడ వాళ్ళు ఏంటి, పక్క రాష్ట్రాలతో గొడవ లేకుండా ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావాలి, అలాగే వీళ్ళు చెప్పే కోట్ల ఎకరాలకు కాదు అన్నటువంటి రూట్లో సాగుతోంది. కానీ ఇదంతా నేనే కట్టిస్తున్నా, నేనే చేయిస్తున్నాను, ఈ స్టేట్మెంట్లో పనిగా 45.5 అడుగులు లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. సక్రమంగా పూర్తయిపోతే 2027కి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ జరిగిపోతుంది. ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీడియా మన చేతుల్లో ఉంది, సోషల్ మీడియా మన చేతుల్లో ఉంది కాబట్టి పూర్తి చేసిన ఘనత కూడా మనకే వస్తుంది. మధ్యలో ఈ స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే ఆ క్రెడిట్ క్యాష్ చేసుకోవచ్చు.